బలం చేకూరింది. 100% ఇవాళ హైడ్రా తీసుకున్న నిర్ణయాన్ని మనం చూసాం. సాధారణ ప్రజానికంతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. వాళ్ళంతా కూడా స్వాగతిస్తున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం హైడ్రా టీం కూడా చాలా చురుకుగా యాక్టివ్గా వ్యవహరిస్తుందనడంలో సందేహం లేదు. చాలా పవర్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి. ఈవెన్ నీకు మన దానం నాగేందర్ కూడా విమర్శలను పక్కన పెట్టి అవసరమైతే దానంను కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి చేశారు అక్కడ నందగిరి హిల్స్ ప్రాంతం. ఆ రకంగా ఇక్కడ తూర్పు నుంచి వెస్ట్ జోన్, ఇప్పుడు ప్రస్తుతం మనం వెస్ట్ జోన్లో ఉన్న వెస్ట్ నుంచి తూర్పు నల్లచెరువు, అక్కడ ఉప్పల్లో కూడా అదే పరిస్థితి. దాంతోపాటు గండిపేట, హిమాయత్ సాగర్, ఇటువైపు ఉన్నటువంటి మిగతా ప్రాంతంలో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఏ అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటి మీద హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. అన్నిటి మీద కూడా హైడ్రా ఒక రకంగా ఈ రకమైనటువంటి అక్రమ కట్టడాల నిర్మాణాలన్నింటి కూడా పెకిలిచి వేస్తుంది. క్షేత్రస్థాయి నుంచి పెకిలిచి వేస్తుందానికి ప్రత్యక్ష నిదర్శనం హైడ్రా. ప్రయత్నం చేస్తా, విజువల్స్ లో కూడా ఇన్కన్వెన్షన్ కూల్చివేతపై చూపించే ప్రయత్నం చేస్తాం. సో మీకు చూపిస్తే కనుక ఫస్ట్ బాక్స్ లో కనబడుతోంది ఆ విజువల్ సంబంధించిన దృశ్యాలు. ఆ ఫస్ట్ బాక్స్ లో తుమ్మిడికుంట చెరువుని సుమారుగా 29 ఎకరాల 24 గంటల చెరువుని 3 ఎకరాలన్నర కబ్జా చేసి, అంటే ఇన్కన్వెన్షన్ పూర్తిగా 10 ఎకరాల పైనే ఉంది అక్కడ నిర్మాణాలన్నీ కూడా. దాంట్లో ఉన్నటువంటి కొన్ని నిర్మాణాల్లో 3 ఎకరాలన్నర ఆ కుంటకు సంబంధించినటువంటి FTL ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి కొన్ని స్థలాలని కబ్జా చేసి ఆ 3 ఎకరాలన్నరని అంటే చెరువుని అడ్డుకట్ట వేశారు. చెరువుకి ఒక గోడ కట్టేసి దాని నుంచి మొత్తం కూడా కబ్జా చేసేసి 3 ఎకరాలన్నర స్థలాన్ని కూడా కబ్జా చేసి ఇన్కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. అయితే తాజాగా హైడ్రా ఏర్పాటైన తర్వాత రాజకీయ సినీ ప్రముఖుల యొక్క గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, వ్యాపార ప్రముఖుల యొక్క గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హైడ్రా అని పేరు వినగానే వారి గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఎందుకంటే అక్రమ కట్టడాలని కూల్చివేయడంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గేదే లేదన్నట్టుగా వారు ముందుకు వెళ్తున్నారు. గతంలో కూడా అంటే హైడ్రా ఏర్పడినప్పటి నుంచి సుమారుగా 50-60 కట్టడాలు ఈ రకంగానే అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరిగింది. తాజాగా ఎన్కన్వెన్షన్ కూల్చివేయడం స్టార్ట్ చేయడంతో ఒక్కసారిగా అందరు కూడా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేస్తారు. ఎందుకంటే అక్రమార్కులు ఎక్కడున్న అక్రమార్కులే, అది పేదవారైనా పెద్దవారైనా ఎవరైనా కూడా ఒకే స్థాయిలో పరీక్షిస్తాం, ఒకే స్థాయిలో మేము చూస్తామన్నట్టుగా హైడ్రా వ్యవహరిస్తోంది. రంగనాథ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేదినట్టుగా వ్యవహరిస్తున్నాడు. భారీ క్రెయిన్లు, భారీ జేసీబీల సహాయంతో ప్రస్తుతం ఇన్కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. ఇన్కన్వెన్షన్ కూల్చివేత ఇప్పటికే 80% పూర్తయింది. రంగనాథ్ కూడా మరి కాసేపట్లో అక్కడికి వచ్చే అవకాశం కనబడుతోంది. భారీ బందోబస్తు మధ్య ఇన్కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇన్కన్వెన్షన్ ప్రక్రియ కూల్చివేత ప్రారంభంతో ఒక్కసారిగా అందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. సామాన్య ప్రజానికానికి కూడా న్యాయం జరిగే అవకాశం ఉన్నట్టుగా వ్యక్తం చేస్తున్నారు. ఎస్ రామ్దాస్, ఇంకా ఎటువంటి ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది? హైడ్రా ఇంకా ఎటువంటి అక్రమాలను తొలగించే అవకాశం కనబడుతోంది? హైడ్రా వ్యవహారం పట్ల ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? ఎగ్జాక్ట్లీ మనోజ్, ఈ దారంతా కూడా దారి మొత్తం మూసివేశారు. మీరు ఒకసారి మనం గమనించవచ్చు, మెయిన్ రోడ్ నుంచి ఎన్కన్వెన్షన్కు దారి తీసే దారంతా కూడా ఇక్కడ మనకు బారికేడ్లు పెట్టి మూసివేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి పక్కనే ఒక హోటల్ కూడా ఉంది. సాధారణ ప్రజానికం ఉన్నారు. ఇన్ని రోజులు నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్ గురించి అనేక ఫిర్యాదులు అందినప్పటికీ కూడా అధికారులు పెద్దగా పట్టించుకున్న పరిస్థితులు మనకు కనబడలేదు. కానీ ఇప్పుడు కొంత చలనం మొదలైంది. ఒకసారి ఒక హోటల్లో కాఫీ తాగడానికి వచ్చిన ఒక అన్నతో మాట్లాడదాం. ఒకసారి మీరు చెప్పండి, ఇది నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చివేస్తున్నారు. ఒక మాట మీ అభిప్రాయం చెప్పండి, ఏం జరుగుతుంది? అధికారులు చేసే పని మంచిదేనా? ఏమంటున్నారు? రైట్, ఈయన మాట్లాడిన రైట్. ఒక్కసారి అధికారులు చేసే పని మంచిదని మీరు అనుకుంటున్నారంటే కొంత ఇబ్బందికర పరిస్థితి. అంటే వాళ్ళ స్థానికులు బహుశా అయి ఉండరు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మళ్ళీ కొంతమందిని ఇక్కడ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుందని మాత్రం ఆసక్తిగా గమనిస్తున్నారు. కామెంట్ చేయడానికి కొంతమంది బహుశా అవగాహన లేకనో భయపడో ఇంకో రకమైన దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. కానీ ఒక బ్రదర్ ఒక నిమిషం, రైట్, ఓకే. సో ఇది మొత్తం మీద పరిస్థితి. ఓవరాల్గా కొంతవరకైతే ఇంకా కన్ఫ్యూజన్ జనాల్లో కూడా ఏం జరుగుతుంది, ఇప్పుడే మేమేం మాట్లాడాలని చెప్పలేమనే పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఒక పెద్ద ఒక సీనియర్ సిటిజన్ ఉన్నారు. సార్, మీరు ఏమైనా చెప్పగలరా? ఎన్కన్వెన్షన్ సెంటర్ నాగార్జున సంబంధించిన అనేక ఫిర్యాదులు ఉంది గత కొద్ది సంవత్సరాలుగా, అయినప్పటికీ కూల్చివేత జరగలేదు. ఇప్పుడు జరుగుతున్న కూల్చివేతల మీద మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఉంది, నాది కూడా ఒక బిల్డింగ్ ఉంది ఇక్కడ, ఇదే లైన్లో ఉన్నది. ఇప్పుడు మా దాని కొరకు ఐఎమ్ వెయిటింగ్. అంటే మీది అంటే సేఫ్ జోన్లోనే ఉందా, బఫర్ జోన్లో? బఫర్ జోన్లో లేదు, మాకు నోటీసులు కూడా ఇవ్వలేదు ఇవాటి వరకు. నేను ఆల్రెడీ నాది హైకోర్టు ఆర్డర్ ఉంది, హైకోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాం. ఇక దాన్ని చూపిస్తామని అనుకుంటున్నాం, అంతకంటే ఎక్కువ ఏం లేదు. సార్, ఇప్పుడు ఒక మాట, ఇన్నేళ్లుగా ఎన్ని ఫిర్యాదులు వచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలే కూల్చివేత. ఇప్పుడు జరుగుతున్న కూల్చివేతల మీద మీరేమంటారు? మేమైతే అయితే అన్యాయం. ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి ఏం లేదు, గొడవ లేదు, ఇవాళనే వచ్చిందా కొత్తది?
అది అంటే అక్రమ కట్టడాలను సమర్థించలేం కదా, అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూర్చివేస్తే మీరు సంతోషం వ్యక్తం చేస్తున్నారా లేదు? సంతోషం. అక్రమ కన్స్ట్రక్షన్స్ అనే దాన్ని ఎవరైనా వ్యతిరేకించవలసిందే, అది పబ్లిక్ యూటిలైజ్ కావాల్సిందే. అంటే ఇన్ని రోజులు జరగలేదు. నాగార్జున హీరో ప్రభుత్వాలను ప్రసన్నం చేసుకొని ఇన్ని రోజులు కూల్చివేత జరగకుండా జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు ఆ పప్పులు ఉడకలేదు అనుకోవచ్చా? ఇండైరెక్ట్ గా నేను ఒక మాట్లాడుతాను. ఇందాక మీరు మాట్లాడుతున్నా కరెక్టే. ఇప్పుడు ఆయన ఇన్ని రోజులు ఏమో ఇన్ఫ్లుయెన్స్ తోటి ఏదో చేసిండు, ఇవాళ చేయలేకపోతుండు. ఆ కేసు ఉన్నాడుగా రేవంత్ రెడ్డి గారు, ఆయన పెట్టిన ఇది బిచ్చం ఇది. మరి ఎప్పుడు ఎవరికి అయితే ఏం లేదు. ఇప్పుడు మేము కూడా కొన్నాం, మేము బ్యాంక్ యాక్షన్లో కొన్నాం, నాకు యాక్షన్లో రిజిస్ట్రేషన్ అయింది, అంతా అయింది. నాది కూడా దీని పక్కదే సార్, బఫర్ జోన్లో లేదు కాబట్టి ఏం లేదని అనుకుంటున్నాం. మరి ఏముంటుందో తెలియదు. అంటే రామదాస్ ఆయన వాళ్ళ బిల్డింగ్ ఇష్టం కూడా అది. ఉందని చెప్తున్నారు కాబట్టి ఆయన ఇక్కడ ఒక హైకోర్టు వ్యక్తి మనకు ఆర్డర్ ఇక్కడ తీసుకొచ్చుకున్నారని తనకు సంబంధించిన తెలుస్తోంది. స్థలం కూడా ఉంది. మనోజ్, ఎస్, ఆ హైకోర్టు ఆర్డర్ కూల్చివేయడం Right. తీసుకొచ్చుకున్నారా? Yes, Manoj. ఎందుకు తీసుకొచ్చుకున్నారు హైకోర్టు ఆర్డర్? ఆయన కూడా అంటే హైకోర్టు ఆర్డర్ గతంలో వాళ్ళకి ఎలాంటి నోటీసులు అయితే రాలేదని చెప్తున్నారు. బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ పరిధిలో కానీ వాళ్ళ కన్స్ట్రక్షన్ లేదని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా సేఫ్ సైడ్లో తాము హైకోర్టును ఆశ్రయించాము, ఎలాంటి ఇబ్బందులు అని చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ మీరు ఎందుకు అసలు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది? నేను అసలు యాక్చువల్గా రిజిస్ట్రేషన్ కావట్లేదు. రిజిస్ట్రేషన్ కాకపోతే మేము బ్యాంక్ మీద కోర్టు కేసు వేసాం. బ్యాంక్ వాళ్ళు అమ్మిండు కదా, అమ్మినప్పుడు రిజిస్ట్రేషన్ చేయరు. దాంతో నేను బ్యాంక్ యాక్షన్లో ఉన్నాం. వాళ్ళు రావటం లేరు, రిజిస్ట్రేషన్ చేయడానికి రావటం లేదు. మీరు డబ్బులు తీసుకున్నారు, అన్నీ అయిపోయినాయి, మరి రిజిస్ట్రేషన్ ఎందుకు చేయరు అని అంటే అప్పుడు వాళ్ళు వచ్చిండ్రు, రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేశారు. రైట్ మనోజ్, ఈయన చెప్తున్న వర్షన్ ఏంటంటే తాము బ్యాంక్ వేలంలో భాగంగా ఆ స్థలాలు కొన్నాము, అయినప్పుడు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాము, అదంతా లీగల్ ప్రాసెస్ అని చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ఒక రకంగా కలవరం ఇన్ ద సెన్స్ కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఒక సెన్సేషన్ అని చెప్పాలి. ఇన్నాళ్ల పాటు విఐపీల కట్టడాల జోలికి ఎవరు పోరు, విఐపీలను ఎవరు ఏమీ చేయలేరు అనే వాదనను ఇక్కడ మనకు తిప్పికొడుతూ ఇవాళ హైడ్రా చేసినటువంటి ఈ చర్యలు దాదాపుగా చాలా మంది ఖండిస్తున్న పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు, జిహెచ్ఎంసీ చెందినటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ వెహికల్స్ లోపలికి వెళ్తున్నాయి. ఇప్పుడే కొన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, ఇంకా కొంత మ్యాన్ పవర్ను లోపలికి పంపించి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆయన ఇక్కడ వచ్చి కారులో ఆగారు. ఆయన ఎందుకు వచ్చారు, ఎందుకు ఆగారని చెప్దాం. సార్, అంటే మీరు ఎందుకు వచ్చారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు ఎవరికి సంబంధించిన వ్యక్తులు, మీరు ఎందుకు వచ్చారు, మీరు అంటే ఇక్కడ ఎందుకు ఆగారు, మిమ్మల్ని ఎందుకు ఆపారు, అసలు ఎందుకు వచ్చారు? ఎవరిని వెళ్ళని అంటే మీకు ఇక్కడ మీ సంబంధించిన స్థలం ఉందా ఇక్కడ? రైట్. అతను చెప్తుంది ఏంటంటే ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అంటున్నారు. బహుశా ఆయన ఎవరికి సంబంధించిన వ్యక్తి మనకి ఇక్కడ క్లియర్గా అర్థం కావడం లేదు. బట్ తనని లోపలికి అలౌట్ చేయలేదంటే ఆయన చెప్తున్న పరిస్థితి. కారులో వచ్చి ఆగారు, చేతిలో కొన్ని ఫైల్స్ మాత్రం ఉన్నాయి. బహుశా ఆ పక్క స్థలానికి సంబంధించిన వ్యక్తి లేదా నాగార్జున ప్రాపర్టీకి సంబంధించిన కన్సర్న్ పర్సన్ అనేది మనకు తెలియదు. దట్స్ ఓకే. బట్ ఇక్కడ జరుగుతున్న తతంగానంతా కూడా చాలా ఆసక్తిగా జనాలు అయితే గమనిస్తున్నారు. మనమైతే మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మనోజ్, లోపలికైతే వెళ్ళే పరిస్థితి లేదు, బ్యారికేడ్ వేసి మూసివేశారు. ఇదంతా కూడా మనం కేవలం బయట నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సిచ్యువేషన్ ఇదంతా కూడా. ఇంకా వాస్తవ పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే నేను ఒకసారి మీకు మళ్ళీ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. నాకు కూడా తెలుసు, నేను ఎన్ కన్వెన్షన్ సెంటర్లో 2-3 ఈవెంట్లకు వెళ్ళాను గతంలో రిపోర్టింగ్లో భాగంగా. వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా నాకు అర్థమైంది ఏంటంటే, ఒకసారి అక్కినేని అవార్డ్స్ ఫంక్షన్ అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆ సిట్టింగ్ కూర్చున్న చోట అలా ఎదురుగా ఒక చెరువు కనిపిస్తుంది. ఇవేందో నేను ఆలోచించాను, చెరువులో కట్టడం ఏంటి, ఎఫ్టీఎల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు కదా, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆక్రమించి చెరువులో ఈ కన్స్ట్రక్షన్ చేసినట్టుగా చాలా క్లియర్గా నా అబ్జర్వేషన్లో కూడా నాకు ఆ రోజు అర్థమైంది. సో అంత ఆ వ్యూ, లేక్ వ్యూ ఉంటుంది, మధ్యలో ఇటువైపు ఎన్ కన్వెన్షన్ ఉంటుంది, అవతల వైపు లేక్ ఉంటుంది. సో ఆ రకంగా లేక్లో 3.5 ఎకరాలు ఆక్రమించి కట్టిన ఆ కన్స్ట్రక్షన్ చాలా క్లియర్గా అర్థమైన పరిస్థితి. బహుశా నాకు తెలిసి ఆ ప్రాంతంలో లోపలికి బహుశా కుడివైపు నుంచో ఎడమవైపు నుంచో దారి ఉంటుంది ఒకటి. అక్కడ నుంచి ఆ బుల్డోజర్లు కానీ ప్రొక్లైన్ కానీ టీమ్స్ అంతా కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 3.5 ఎకరాల్లో ఇటువైపు రోడ్డుకు ఆనుకున్నటువంటి 3.5 ఎకరాలకు సంబంధించిన కన్స్ట్రక్షన్ అంతా కూడా డెమాలిష్ చేస్తుండొచ్చు. బహుశా 100% అదే జరుగుతుంటుంది. 3.5 ఎకరాల్లో ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఉన్నటువంటి ఆ 3.5 ఎకరాలని ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి కన్వెన్షన్ హాల్ ని, దాంట్లో ఉన్నటువంటి సీటింగ్ ఏరియా కావచ్చు, మేబీ ఆ ప్రాంతాన్ని కూడా డెమాలిష్ చేస్తుండొచ్చు. అక్రమ కట్టడాల పేరిట ఇక్కడ వీటిని కూల్చివేస్తున్నారు సరే, కానీ ఎప్పుడైతే వాటి కన్స్ట్రక్షన్ చేయడం ప్రారంభించారో అప్పుడు అధికారులు వారికి పర్మిషన్ ఇచ్చే ఉంటారు కదా. పర్మిషన్ ఇచ్చిన అధికారులు కూడా ఇక్కడ కొంత వాటా తీసుకుని ఉంటారు, కొంత కమిషన్ కూడా తీసుకుని ఉంటారు, కొన్ని అనుమానాలు, కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. సో ఇప్పుడు హైడ్రా కూల్చివేస్తుందని అధికారుల విషయంలో కొంత హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ
గతంలో నిర్మాణ సమయంలో అధికారులు అయితే డెఫినెట్గా వారికి సహకరించి ఉంటారు, వారికి కొన్ని గిఫ్ట్లు కూడా వచ్చే ఉంటాయని ఒక అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. వాటి విషయాలు ఏ రకంగా చూడాలి మనం? 100% అధికారుల పాత్ర, అధికారుల ప్రమేయం లేనిదే ఏ రకమైనటువంటి పని జరగదు అనేది సుస్పష్టం, జగమెరిగిన సత్యం. ఎందుకంటే అధికారుల అలసత్వం, అధికారుల అవినీతి కారణంగానే ఇలాంటి అక్రమ కట్టడాలు వెలుస్తాయి. నాట్ ఓన్లీ నాగార్జున, మిస్టర్ మనోజ్, నాట్ ఓన్లీ నాగార్జున, ఎవరైనా కూడా చిన్న స్థాయి రాజకీయ నాయకుల నుంచి ఈవెన్ కార్పొరేటరు, వార్డు మెంబర్ అయినా సరే, సర్పంచ్ అయినా సరే, స్థానికంగా లోకల్గా ఉంటే ఏ ప్రజాప్రతినిధి నుంచి మొదలుకొని ఇలాంటి నాగార్జున లాంటి బడా హీరోల వరకు కూడా అధికారుల అండదండలు, అధికారుల అవినీతి హస్తం లేనిది ఏ పని జరగదనేది చాలా సుస్పష్టం. ఈ రకంగా ప్రస్తుతానికి అవినీతి అధికారులను బాధ్యులను చేస్తారా ఇంత మేరకు అంటే దానికి సంబంధించిన క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతానికైతే అధికారులు కూల్చివేత ప్రక్రియనైతే జరుపుతున్నారు. కూల్చివేత ప్రక్రియ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. ప్రస్తుతానికి ప్రభుత్వం దీని మీద మాత్రమే దృష్టి పెట్టింది. కూల్చివేతల ప్రక్రియ పూర్తయిన తర్వాత దీనికి బాధ్యులు ఎవరు, గతంలో వీటికి అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరు, ఎవరి హయాంలో ఈ అనుమతులు ఇచ్చారు, దాంతోపాటు దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, ఆ క్రమంలో ఏదైనా అవినీతి జరిగిందా, వాళ్ళపై కూడా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. 100% ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాలను డెమాలిష్ చేసే పనిలో భాగంగానే ఇక్కడ హైడ్రా ఫోకస్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. తదుపరి అధికారులపై చర్యలు ఉండే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి క్లియర్గా. హైడ్రాకు మాత్రం ముఖ్యమంత్రి చాలా పవర్ఫుల్, చాలా విస్తృతమైనటువంటి అధికారాలు ఇచ్చారు. ఎవరిని లెక్క చేయట్లేదు. ఈవెన్ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని కూడా పక్కన పెట్టి దానం నాగేంద్రతో ఇష్యూ అయింది, మీకు తెలుసు ఆ విషయం. సో ఈ రకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ, మాజీ మంత్రులు కానీ, ఎవరివి కానీ ప్రస్తుతానికి వదిలే ప్రసక్తి లేదు. డెమాలిష్ అయితే జరుగుతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఎన్ కన్వెన్షన్ సెంటర్. ప్రస్తుతం మాదాపూర్లో ఉన్నటువంటి తుమ్మిడికుంట చెరువులో అక్రమంగా 3.5 ఎకరాలు కబ్జా చేసి కట్టిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర నుంచే ప్రస్తుతం మనం వివరాలు అందిస్తున్నాం. మనోజ్, రైట్ రాందాస్. సో మొత్తం మీద ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ సుమారుగా 80% పూర్తయిపోయింది. అయితే గతంలో ఎవరు కూడా సాహసించని విధంగా ఇటువంటి కట్టడాల్ని, అక్రమ కట్టడాల్ని చూసి చూడనట్టుగా వదిలేశాయి ప్రభుత్వాలు. చాలా వరకు రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల యొక్క కట్టడాలను కూడా చాలా తేలికపాటిగా చూస్తున్నట్టుగా వదిలేశాయి. కానీ తాజాగా హైడ్రా ఏర్పాటైన తర్వాత ఎంతటి అసామాన్యులైనా సరే మేం వస్తాం, మీ అంతు చూస్తామన్నట్టుగా తగ్గేదే లేనట్టుగా వ్యవహరిస్తోంది. రంగనాథ్ చేసినటువంటి పనిపై సర్వత్రా హర్షధ్వనాలు వ్యక్తమవుతున్నాయి. రంగనాథ్ రియల్ హీరో అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రంగనాథ్ క్రెడిట్ డెఫినెట్గా కనబడుతుంది. ఎందుకంటే ఒక ఫిర్యాదు అందిన తర్వాత చాలా తక్కువ సమయంలోనే, అంటే 4 రోజుల్లోనే ఎన్ కన్వెన్షన్ హాల్ని, ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేసే ప్రక్రియ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో హైడ్రా అనేది డెఫినెట్గా అందరికీ న్యాయం చేస్తుంది. ఇటువంటి కుంటలను, కబ్జాలను చేసి పూర్తిగా నిర్మాణం చేసినటువంటి ప్రక్రియను పూర్తిగా కూడా కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వారు తాజాగా చెప్తున్నారు. సో ప్రస్తుతం మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత భారీ భారీ క్రేన్ల సహాయంతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్చివేశారు. మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ని. సో భారీ క్రేన్లు, జేసీల సహాయంతో ఈ యొక్క పూర్తి స్థాయి కట్టడాన్ని కూల్చివేయడం జరిగింది. అది బఫర్ జోన్లో ఉంది. FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్కి సమీపంలో ఉంది. ఒక గోడని అడ్డుగా కట్టి అక్కడ ఎన్ కన్వెన్షన్ ఏర్పాటు చేశారు. 10 ఎకరాల పైగానే ఉంటుంది ఎన్ కన్వెన్షన్ మొత్తం కూడా. దాంట్లో సుమారుగా 3.5 ఎకరాలు తుమ్మిడికుంటకు సంబంధించినటువంటి చెరువు యొక్క ఆ FTL జోన్ని కబ్జా చేసి కట్టారనేది ఒక ఆరోపణగా ఉంది. కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గతంలో అనేక ఫిర్యాదులు అందాయి. ఏకంగా కేసీఆర్ హయాంలో అయితే బుల్డోజర్ కూడా తీసుకొని వెళ్లారు, కానీ కూల్చివేయలేదు, వెరిగి తిరిగిపోయారు. అక్కడ ఏం జరిగింది ఏంటని అందరూ కూడా తెలిసేటువంటి రాజకీయాలు చోటు చేసుకునే కూడా తెలుసు. ఆ తర్వాత నాగార్జున ఏకంగా ప్రగతి భవన్లో కేసీఆర్ని, కేటీఆర్ని కలిశారు. కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు కూడా నాగార్జున ఉండేవాడు, ఒక మిత్రుడు కూడా ఉండేవాడు. దీంతో అప్పుడు కూల్చివేయడం కోసం నిరాకరించినట్టు తెలుస్తోంది. కానీ తాజాగా రాజకీయాలు మారాయి, ప్రభుత్వాలు మారాయి, సామాన్యులకి అండగా ఉంటామని అధికారుల తీరు కూడా మారింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి రంగనాథ్, హైడ్రా కమిషనర్ కొనసాగుతున్న రంగనాథ్ అయితే చాలా తాజాగా కట్టడాలను కూల్చేస్తున్నారు. అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదంటూ కూడా ఆయన చెప్తున్నారు. సో ప్రస్తుతం FTL జోన్ ఉన్నటువంటి 3 ఎకరాలన్నర ఈ కట్టడాలని కూల్చివేత ప్రక్రియ ఏదైతే కొనసాగుతుందో దీనిపై రంగనాథ్ కూడా అనేక మంది హర్షధ్వనాలు వ్యక్తం చేస్తున్నారు. రంగనాథ్ గుడ్ జాబ్ అంటూ కూడా చెప్తున్నారు ఆయన. సో మీరు చూస్తే కనుక ఆ చెరువుకు సంబంధించిన ఆ సిచ్యువేషన్ కనబడుతోంది. చెరువుకి సమీపం మొత్తం కూలిపోయింది. ఎన్ కన్వెన్షన్ పూర్తిగా కూడా నీలమట్టం అయిపోయింది. మొత్తం కింద పడిపోయిన తర్వాత విజువల్స్ మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన పక్కనే ఆ తుమ్మిడికుంట చెరువు కూడా ఉంది. తుమ్మిడికుంట చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కబ్జా చాలా క్లియర్ కనబడుతోంది. FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ కి సమీపంలో ఉన్నటువంటి పరిస్థితి మొత్తాన్ని కూడా ఆ ప్రాంతాన్ని కబ్జా చేసినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని మనం చూస్తున్నాం.
సుమారుగా 10 ఎకరాల పైబడిన స్థలంలోనే ఎన్కన్వెన్షన్ ఉంటుంది. అయితే ఎన్కన్వెన్షన్ దాంట్లో 3.5 ఎకరాలు ఎఫ్టిఎల్ తుమ్మిడికుంట చెరువుకు సంబంధించినటువంటి స్థలంగా తెలుస్తోంది. అయితే స్థలంలో ఈ ఎన్కన్వెన్షన్ నిర్మాణంపై అనేక ఫిర్యాదులు అందాయి. తాజాగా హైడ్రా దీనిపై ఉక్కుపాదం మోపింది. హైడ్రా కూల్చివేత ప్రక్రియ ప్రారంభించేసింది. హైడ్రా పూర్తిగా కూల్చివేసేది కూడా భారీ భారీ క్రేన్లు కనబడుతున్నాయి మనకి. సో అక్కడ చూస్తే మీకు చాలా వరకు పొరపడి ఉంటారు. చాలా వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు కావచ్చు, అపార్ట్మెంట్ బిల్డర్స్ కావచ్చు, ఏం చెప్తూ ఉంటారంటే మీకు లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అంటూ చెప్తూ ఉంటారు. లేక్ వ్యూ అంటే డెఫినెట్గా అక్కడ బఫర్ జోన్లో ఉందని అర్థం చేసుకోవాలి. ఒకసారి ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్దాం. రామ్దాస్, ఎటువంటి కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది? తాజా అప్డేట్స్ ఏంటి? రామ్దాస్, ఎటువంటి ప్రక్రియ కొనసాగుతుంది అక్కడ? అధికారులు ఏం చెప్తున్నారు? ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? అప్డేట్స్ ఏంటి? రైట్ మనోజ్ ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు మీకు అదే వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. బహుశా ఇప్పటిదాకా కూడా మనకి ఇక్కడ నుంచి అనుమతి లేదు. మనకు చాలా క్లియర్గా బారికేడ్లు కనిపిస్తున్నాయి. ఇంకొక దారి ఉంది మనోజ్, కుక్కట్పల్లి వైపు వెళ్ళే దారి నుంచి బహుశా ఇంకో దారి తీస్తుంది. నేను మీకు అక్కడి నుంచి కూడా వెళ్ళి అక్కడ కూడా బహుశా ఇలాంటి సిచ్యువేషన్ ఉండి ఉంటుంది, బందోబస్తు ఉండి ఉంటుంది. ఒకటి మాత్రం నిజం మనోజ్, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా దీనిపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్ సంబంధించి దాదాపుగా పర్యావరణవేత్తలంతా కూడా అప్పటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువుల్ని కబ్జా చేసి కట్టడం మంచిది కాదంటూ. అయినప్పటికీ కూడా అవన్నీ బుట్ట దాఖలయ్యాయి మనోజ్. మీకు ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అవన్నీ బుట్ట దాఖలయ్యాయి. రాజశేఖర రెడ్డి మారారు, తర్వాత కేసీఆర్ వచ్చారు, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి మారారు. ఈ 2 ప్రభుత్వ హయాంలో కూడా జరగని పని ఇప్పుడు రాజశేఖర రెడ్డిని కూడా నాగార్జున కలిసి ప్రయత్నం చేస్తారు, కానీ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక్కడ పర్యావరణానికి డ్యామేజ్ చేసే అంశాలను కూడా ఉపేక్షించే అవకాశం లేదనే ఒక క్లియర్ ఇండికేషన్ అయితే మనకు అర్థమవుతుంది. దీంతో పాటు ఈ రకంగా హైడ్రా పరిధిని కూడా పెంచారు, హైడ్రాకు విస్తృత అధికారాలు ఇచ్చారు. హైడ్రాకు ఉన్నటువంటి ఈ విశేష విస్తృత అధికారాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది హైడ్రా పనితీరు ఏ రకంగా ఉన్నదనేది. మొత్తం మీద డిజాస్టర్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ టీంతో కలిసి ఏర్పాటు చేసినటువంటి హైడ్రా ఈ చుట్టుపక్కల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనోజ్. హైదరాబాద్లో చిన్నపాటి చినుకు పడితేనే చెరువులు నదులను తలపిస్తాయి ఈ రోడ్డు. అలాంటి అన్ని ఆక్రమణలు ఉన్నాయి. నాలాలన్నీ కూడా పూర్తిగా పూడిక తీసే పని ఉండదు. నాలాలన్నీ కూడా పూర్తిగా ఆక్రమణలకు గురై నీళ్ళన్నీ కూడా జనావాసాల్లోకి వచ్చి కాలనీలు మునిగి చెరువులను తలపిస్తాయి. పడవలేసుకొని తిరిగే పరిస్థితి హైదరాబాద్లో ఉంది. ఏకంగా నిన్న మొన్న పడ్డ వర్షాలు కూడా అదే పరిస్థితి. వీటన్నిటికి కారణము అక్రమ కట్టడాలే. నాలాలపై చెరువులపై నిర్మించిన కబ్జాలు చేసి కట్టిన అక్రమ కట్టడాలని చాలా సుస్పష్టంగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఎన్కన్వెన్షన్ సెంటర్ ఉంది. మనోజ్, మీకు ఒక్కసారి నేను ఇప్పుడు పక్కదారి ఇంకోటి ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళి మీకు పూర్తిగా అక్కడి నుంచి బహుశా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కీప్ ఇన్ టచ్ మనోజ్ ప్లీజ్. రైట్ రామ్దాస్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద హైడ్రా చేస్తున్నటువంటి పని పలు హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలను కూల్చివేసే విషయంపై పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్రమార్కులకు పూర్తిగా కూడా వంతపడే గత ప్రభుత్వాలను చూసాం. కానీ ఈసారి హైడ్రా ఏర్పాటైన తర్వాత రంగనాథ్ నేతృత్వంలోని హైడ్రా మాత్రం పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలను కూల్చివేసే ప్రయత్నం చేస్తోంది. చాలా వరకు చిన్న తేలికపాటి వర్షాలకే హైదరాబాద్ మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. హైదరాబాద్ ఒక చెరువులా తలపిస్తోంది. దీనికి కారణం ఏంటంటే కుంటలు, చెరువులను పూర్తిగా కబ్జా చేయడమే. అది న్యాచురల్గా జరిగే ప్రక్రియ. వర్షం కనుక పడితే ఆ నీళ్లు మొత్తం కూడా ఎక్కడికి వెళ్తాయనేది న్యాచురల్గా జరిగే ప్రక్రియ. కానీ దానికి అడ్డుకట్టగా వేసి ఆ కుంటలోకి, చెరువులోకి నీరు పోనివ్వకుండా అడ్డుకట్టగా గోడలు లాంటివి నిర్మించి పూర్తిగా కూడా వాటిని దారి మళ్లించే ప్రయత్నం చేసినప్పుడే హైదరాబాద్ మొత్తం కూడా చిన్న వర్షానికి, తేలికపాటి వర్షాలకే నీట మునుగుతుంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా ఒక నిర్ణయం తీసుకుంది. చెరువులని, కుంటలు